అందరికీ నమస్కారం. ఈరోజు మనం పశ్చిమ బెంగాల్లోని ఒక అద్భుతమైన, శక్తివంతమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. ఇక్కడ పురాణం, భక్తి, సంస్కృతి అన్నీ కలగలిసి ఒక గొప్ప అనుభూతినిస్తాయి. ఆ క్షేత్రమే నందికేశ్వరి ఆలయం. దానికత్తేంటో చూద్దాం రండి. అసలొక దివ్యమైన వియోగగాథ అంటే ఒక హార్ట్ బ్రేక్ స్టోరీ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఎలా మారింది? ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూనే ఈ ఆలయం వెనుక ఉన్న ఆ పౌరాణిక గాథలోకి వెళ్దాం. ఈ ప్రదేశానికి అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చిందో చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. అదే దుఃఖసాగరం, పౌరాణిక మూలం. ఈ కథ మొత్తం ఒక విషాదకరమైన సంఘటనతో మొదలవుతుంది. తన తండ్రి దక్షుడు, ఆయనేమో తన భర్త అయిన శివుడిని ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. అక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. ఇక సతీదేవి మరణంతో శివుడు, ఆయన దుఃఖానికి అంతులేకుండా పోతోంది. అక్షరాల శోకసముద్రంలో మునిగిపోతాడు. సతీదేవి నిర్జీవదేహాన్ని భుజాన వేసుకుని విశ్వమంతటా తిరుగుతూ ఉంటాడు. ఆయన శోకం మామూలుగా లేదు, అది విశ్వానికే ప్రళయం తెచ్చేంత తీవ్రంగా ఉంది మరి. ఇక విశ్వాన్ని ఈ ప్రళయం నుంచి కాపాడాలి కదా, అందుకే శ్రీ మహావిష్ణువు జోక్యం చేసుకోవాల్సొస్తుంది. ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండిస్తాడు. ఇది శివుణ్ణి శాంతింపచేయడానికి, ఆ విశ్వ సమతుల్యతను మళ్లీ నిలబెట్టడానికి తీసుకున్న ఒక అత్యవసరమైన చర్య అన్నమాట. అలా విష్ణుచక్రం చేత ఖండించబడిన సతీదేవి శరీరభాగాలు భూమిమీద ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నందికేశ్వరి ఆలయం కూడా అలాంటి పవిత్ర స్థలాల్లో ఒకటి. ప్రతి శక్తిపీఠం కూడా ఆదిపరాశక్తి యొక్క అపారమైన శక్తికి కేంద్రంగా మారింది. సరే, పురాణం నుంచి వర్తమానంలోకి వద్దాం. మన రెండవ భాగం పవిత్ర భూమిపై ఆలయం, ఆలయం మరియు దేవత. ఇక్కడ ఉన్న దేవత విగ్రహంలో ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. అదేంటంటే అమ్మవారు మనకు మానవ రూపంలో కనిపించరు, ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న నల్ల రాయి రూపంలో ఉంటారు. ఈ పురాతనమైన, ప్రతీకాత్మకమైన స్వరూపాన్ని వస్త్రాలు, ఆభరణాలతో ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు. అంటే మానవ రూపంలో చెక్కబడకుండా అలంకరణతోనే ఆ దివ్యత్వాన్ని ఆపాదిస్తారు. అమ్మవారికి ఆ దివ్యమైన రూపాన్ని తెచ్చిపెట్టేవి ఆమె ఆభరణాలే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆ ప్రకాశవంతమైన బంగారు ముక్కుపుడక, ఆ అద్భుతమైన వెండి కిరీటం, ఇవి ఆ విగ్రహానికి ఒక ఐకానిక్ రూపాన్నిస్తాయి. నిజంగా చూసిన వాళ్లను అలా కట్టిపడేస్తాయి. ఈ ఆలయ ప్రాంగణంలోకి వెళితే మనకు కేవలం నందికేశ్వరి అమ్మవారు మాత్రమే కాదు, ఆమె సంరక్షకుడైన నందికేశ్వర్ అంటే భైరవుడు కూడా ఉంటారు. అంతేకాదు, శివుడు, గణేశుడు, నవగ్రహాలక్కూడా చిన్న చిన్న ఆలయాలున్నాయి. ఇవన్నీ కలిసి భక్తులకు ఒక సంపూర్ణమైన ప్రదక్షిణా మార్గాన్ని ఏర్పాటుచేస్తాయన్నమాట. ఇప్పుడు ఆలయంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. మన మూడవ భాగం రోజువారీ భక్తి పారవశ్యం. ఇక్కడి ఆచారాలు మరియు పండుగల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడికొచ్చే భక్తులు ఒక నిర్దిష్ట మార్గాన్ని అనుసరిస్తారు. ముందుగా ప్రధాన ద్వారం దగ్గర సంకల్పం చెప్పుకుని నందికేశ్వరి గర్భగుడిలో పువ్వులు సమర్పించి ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత భైరవుడు, శివుడు, గణేశ ఆలయాలను దర్శించుకుని చివరగా నవగ్రహ ఆలయం దగ్గర ముగించి ప్రాంగణంలో కాసేపు ధ్యానం చేసుకుంటారు. ఈ క్రమమంతా పూర్తయ్యేసరికి ఒక సంపూర్ణ తీర్థయాత్ర చేసిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ పూజల విషయానికొస్తే ప్రతిరోజూ ఉదయాన్నే మంగళహారతి, సాయంత్రం హారతి ఉంటాయి. కాని మంగళవారం, శుక్రవారాల్లో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుంది. అలాగే అమావాస్య రాత్రులు ఇక్కడ చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. చాలామంది భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి దారాలు కట్టడం లేదా అమ్మవారికి ఎర్రటి చుండ్రీని సమర్పించడం లాంటివి చేస్తుంటారు. ఇక పండుగల గురించి చెప్పాలంటే అబ్బో, ఇక్కడ చాలా ఘనంగా జరుపుతారు. దుర్గా పూజ, నవరాత్రి అయితే చెప్పక్కర్లేదు. అలాగే కాళీపూజ, దీపావళి, ఇంకా స్నానయాత్ర, డోలుత్సవ్ అంటే హోలీ, ఇలా అన్నీ వైభవంగా జరుగుతాయి. డిసెంబర్లో జరిగే పౌష్మేళా అయితే ఒక పెద్ద సాంస్కృతిక జాతర. ఈ ఉత్సవాలన్నీ ఈ ఆలయాన్ని, శాంతినికేతన్ యొక్క స్థానిక సంస్కృతితో ఎంతగా ముడిపెడతాయంటే ఆ ప్రాంతానికి ఒక కొత్త శోభను తీసుకొస్తాయి. సరే, ఇంత దూరం వచ్చాక ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే సందేహం వస్తుంది కదా. అందుకే మన నాల్గో భాగం యాత్రికుల కోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్. ఈ ఆలయానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు, చాలా సులభం.
రైల్లో వచ్చేవారైతే బోల్పూర్ శాంతినికేతన్ స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆటో లేదా ఈ రిక్షాలో సులభంగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు మార్గం ద్వారా అయితే పానాగఢ్ మీదుగా NH19లో వస్తే చాలా ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక విమానంలో రావాలనుకుంటే దగ్గర్లో ఉన్నది కోల్కతా ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో మరో 3-4 గంటలు ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. ఒక పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు కొన్ని మర్యాదలు పాటించడం ముఖ్యం కదా. ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. నిరాడంబరమైన దుస్తులు వేసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భగుడి లోపల ఫోటోలు తీసుకునే ముందు అనుమతి అడగాలి. పాదరక్షలను ఎలాగూ బయటే వదిలేస్తాం. ఫోన్లను సైలెంట్ మోడ్లో పెట్టడం మర్చిపోవద్దు. చెత్తను చెత్తబుట్టలోనే వేసి ఆలయ పరిశుభ్రతకు సహకరించాలి. ఆలయం గురించి తెలుసుకున్నాం. అక్కడికి ఎలా వెళ్లాలో చూశాం. ఇప్పుడు ఆ ఆలయమున్న ప్రాంతం అంటే బోల్పూర్ యొక్క ఆత్మ గురించి మాట్లాడుకుందాం. మన 5వ భాగం సంస్కృతి మరియు అనుబంధాలు. బీర్భూంలో నందికేశ్వరి మాత్రమే కాదు, దగ్గర్లోనే కంకలితల అనే మరో ప్రసిద్ధ శక్తిపీఠం కూడా ఉంది. ఈ రెండిటికి ఒక చిన్న తేడా ఉంది. నందికేశ్వరి ఆలయం బోల్పూర్ పట్టణం నడిబొడ్డున కాస్త సందడిగా ఉంటుంది. అదే కంకలితల అయితే కోపాయ్ నది ఒడ్డున చాలా ప్రశాంతంగా గ్రామీణ వాతావరణంలో ఉంటుంది. అందుకే చాలామంది యాత్రికులు ఏం చేస్తారంటే ఒకే రోజు యాత్రలో ఈ రెండింటినీ దర్శించుకుంటారు. అలా ఒకేసారి 2 విభిన్నమైన అనుభూతులను పొందుతారన్నమాట. కేవలం ఆలయ సందర్శనతోనే ప్రయాణం అయిపోదు. బోల్పూర్ అందించే సాంస్కృతిక అనుభవాలు వేరే లెవెల్లో ఉంటాయి. అక్కడ వీధుల్లో వినిపించే బౌల్ జానపద సంగీతం మనస్సును ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇక మిహిదానా, సీతాభోగు లాంటి స్వీట్లు, వాటి రుచి చూడాల్సిందే. అంతేనా, అక్కడి బాథిక్, కాంతా, టెరకోట కళాకారులతో కాసేపు మాట్లాడితే ఆ ప్రాంతపు కళాత్మకత ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. వారాంతంలో సోనాజురీ హాట్ అనే హస్తకళల మార్కెట్కి వెళ్తే ఆ అనుభవమే వేరు. ఇంతసేపు మనం చెప్పుకున్నదంతా ఒకెత్తు అయితే ఈ ఆలయమిచ్చే అసలైన అనుభూతి మరొకెత్తు. దాన్ని మాటలో చెప్పాలంటే ఇక్కడి దేవత ఎక్కడో దూరంగా ఉండే ఒక దేవతలా కాదు, మన పక్కనే కూర్చుని మనతో పాటు శ్వాస తీసుకుని తిరిగి వెళ్లేటప్పుడు మన హృదయంలో మనం ఇంటికి తీసుకువెళ్లగలిగే ఒక కారుణ్యమూర్తిలా అనిపిస్తుంది. బహుశా ఇదే అక్కడికి వెళ్లిన భక్తులు పొందే అత్యంత మధురమైన శాశ్వతమైన అనుభూతి.